మక్కువ గ్రామంలో 53 లక్షల వ్యయంతో నిర్మించిన ఎంఈఓ కార్యాలయానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. మనం ఈ రోజు ఇంకా మీకు ఏ రోడ్లు కావాలంటే మొత్తం ఇవ్వడానికి మనకి హిల్ టాప్ రోడ్లో ఇందాక వేణుగారు చెప్పారు. బీరమాసి రోడ్డు ఇస్తామని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియదు, ఆ పేరు కూడా తెలియదు. కొంచెపాక రోడ్డు ఇస్తామని ఎవరైనా అనుకున్నారా? అది కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఆ రోడ్లకు కూడా ఒక్కొక్క రోడ్డుకి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం. ఖచ్చితంగా అవి కూడా వేసి చేస్తాం. ఎందుకంటే డోలీ మోతలు ఉండకూడదు అనే ఉద్దేశంతో. అలాగే మీకు దాదాపు 200 వరకు గోకులాలు ఇస్తున్నాం. ఇంకా మీకు ఏం కావాలి, ఇంకా గోకులాలు కావాలి అంటే ఎక్స్ట్రా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. అలాగే మీకు ఎన్ఆర్జిఎస్ లో ఇంకొక 20 కోట్ల రూపాయలు కూడా రోడ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అందరికి ఇస్తాము. అలాగే కాశీపట్నం దగ్గర ఉన్నటువంటి కేజీబీవి స్కూల్ కి డార్మెంట్ కోసం 2 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ అయింది. అది కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. నేను మళ్ళీ ఓపెనింగ్ కూడా వస్తాను దానికి కూడా. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్ 7 వచ్చాయి మనకి. ఆ 7 కూడా 3,85,00,000తో మొత్తం చాలా గ్రామాలకు 7 గ్రామాలకు వచ్చాయి విలేజ్ హెల్త్ క్లినిక్స్. అంటే ఎవరు కూడా హాస్పిటల్కి రావాలి అంటే మక్కువ వరకు రాకుండా అక్కడ ఒక క్లినిక్ ఉంటే ఒక గర్భిణీ స్త్రీను, ఓ చిన్నపిల్లాడికి చుక్కల మందు వేయించాలన్నా, లేదంటే ఒక ముసలాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసుకువెళ్ళడానికి 7 క్లినిక్స్ పెట్టించాం. దానికి కూడా 3,85,00,000 వచ్చింది. అలాగే మన మక్కువ మండలం మేజర్ పంచాయతీ, మన నియోజకవర్గంలో ఉన్న ఏకైక మేజర్ పంచాయతీ ఏది అంటే మన మక్కువ మండలమే, మన మక్కువే. ఇలాంటి మక్కువలో దాదాపు 6 నుంచి 7,000 ఓట్లున్నాయి. 10,000 పైన జనాభా ఉన్నారు. ఇలాంటి ఊరిని మనం ఎలా డెవలప్ చేసుకోవాలో ఒకసారి ఆలోచించండి. మీరందరూ కూడా సహకరిస్తే ఖచ్చితంగా మక్కువను డెవలప్ చేసి చూపిస్తారని మీ అందరికీ కూడా సభాముఖంగా నేను మాటిస్తున్నాను. ఈ రోజు మీ అందరూ కూడా తెలిసిందాక వేలు చెప్పారు పిల్లల. అందుకే యాక్చువల్గా ఏంటంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు నిజంగానే డిప్యూటీ సీఎం తీసుకోవచ్చు, లేదా ఇంకొక డబ్బులు ఉన్నటువంటి ఇంకొక శాఖ తీసుకోవచ్చు. కానీ 24 గంటలు కష్టపడుతూ ప్రజల్లో చొచ్చుకుని పోతూ చాలా ప్రక్షాళన చేయాల్సిన విద్యాశాఖను తీసుకున్నారు. ఎందుకంటే గత టైంలో విద్యాశాఖ అంతా అల్లకొల్లోలం అయిపోయింది. పిల్లలందరికీ యూనిఫామ్ సరిగా ఇవ్వక, గుడ్లు సరిగా ఇవ్వక, పుస్తకాలు సరిగా ఇవ్వక, బిల్డింగ్లు సరిగా లేక అందరి పిల్లలందరూ ఇబ్బంది పడుతూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒక్కరికే ఇచ్చి అతలాకుతలం చేసి పడేశారు. అట్లాంటి వ్యవస్థనంతా సరిదిద్దాలని నారా లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈ రోజు విద్యాశాఖని పెను మార్పులు తీసుకొచ్చారు. ఆ పెను మార్పులు తీసుకురావడం వల్ల మనం యూనిఫామ్ మీద ఆ సైకో ఫోటో ఉందంటే అర్థం ఉంది, ఒక బ్యాగ్ మీద ఫోటో ఉందంటే అర్థం ఉంది, ఒక రాయి మీద ఫోటో ఉందంటే అర్థం ఉంది. గుడ్డు మీద కూడా ఫోటో వేసుకున్నారంటే కర్మ కాకపోతే ఇంకేం చెప్పండి. ఆ గుడ్డు పగిలిపోద్దని కూడా చూసుకోలేదు. పగిలిపోకుండా దాన్ని అంత కష్టపడి గుద్దారనమాట. ముద్దలు పగిలిపోయిన గుడ్లు కూడా మనకు వచ్చేవి, కరిగిపోయిన కుళ్ళిపోయిన గుడ్లు. అంటే అది ఒక కెమికల్. ఆ కెమికల్ తో గుడ్డు మీద గుద్దితే లోపల కెమికల్ ఖచ్చితంగా వెళ్తుంది. అంటే ఇలాగ కూడా మనం ఇబ్బంది పడ్డాం. ఈ రోజు చూసుకోండి, దేని మీద ఒక్క ఫోటో అయినా ఉందా? అన్ని రాజముద్రతో మన రాజ్యాంగం మనకి అమలు పరిచే రాజముద్రతో ఈరోజు యూనిఫామ్లు గాని, షూలు గాని, పుస్తకాలు గాని అందరికి గుడ్ల మీద అయితే ముద్రలు లేవు బాబు, అన్ని గుడ్లలాగే వచ్చాయి. కాబట్టి ఈ రోజు అదే విధంగా మన అందరం కూడా వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలు, ప్రతి ఒక్కరు కూడా కూలీలు, రైతు కూలీలు, వ్యవసాయం రైతులు, అందరూ రైతులమే. మనం ఇలాంటి రైతులకి పుస్తకాలు లాస్ట్ టైం ఇచ్చేటప్పుడు మొట్టమొదటి మనకి ఒక తెల్ల పుస్తకం ఉండేది, పట్టదారు పాస్ పుస్తకం అంటే దాని మీద ఒక రాజముద్ర ఉండేది. అప్పుడు మొదట్లో ఇచ్చారు. చాలా మంది ప్రభుత్వాలు మారాయి, చాలా పార్టీలు మారాయి, కానీ ఎవరు కూడా మార్చాలి అనే ఐడియా ఎవరికి రాలేదు. మహానుభావుడు ఏ నక్షత్రంలో పుట్టాడో తెలియదు, కానీ సీఎం అయ్యాడో కరోనా వచ్చింది. ఆ మహానుభావుడు పుట్టిన నక్షత్రం ఏంటో తెలియదు, కానీ వచ్చి రావడంతో ఆయన ఫోటోతోనే ఉండాలని ఆ పుస్తకాలు తీసేసి కొత్త పుస్తకాలు పెట్టారు.
ఆ పుస్తకాలు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇది నా భూమా అతని భూమా అనుకునేవాళ్ళు అందరూ చూసిన పుస్తకాలు. ఆ పుస్తకంకి మనం ఏదైనా ఉంటే మన అమ్మ ఫోటో, నాన్న ఫోటో, అత్త ఫోటో, మామ ఫోటో ఏదో ఒకటి వేసుకోవాలి, లేదా మన ఫోటోలు వేసుకోవాలి. ఈయన ఫోటో ఏంట్రా బాబు కర్మ అనుకొని 5 సంవత్సరాలు కామ్గా మరి ఏం చేయలేని పరిస్థితి. చేస్తే బెదిరింపులు, అన్ని రకాలటువంటి ఇబ్బందులు పెట్టేవాళ్ళు. కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయనకి ఏదైనా ఒక స్థలం కావాలి అంటే అది లాక్కోవటమే, అడగడం కూడా ఉండదు, కొనుక్కోవడం కూడా రాదు ఆయనకి ఎప్పుడు. మీకు అందరికీ